తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేశామని చెప్పి సర్వే రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఇది ఒక సామాజికమైనటువంటి గొప్ప విప్లవము, రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటువంటి సామాజిక న్యాయ దినోత్సవం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఈ యొక్క సర్వేలో అంత సీన్ లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ సర్వే ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, సాధక బాధకాలు ఏంటంటే విషయాన్ని మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి అయిన కాంతికరణ్ గారు నమస్తే. నమస్తే అండి. మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ సామాజిక సర్వే ఏదైతే ఉందో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు అని చెప్పేసి చెప్తోంది. మరి విప్లవాత్మకమైన మార్పు అనే దాన్ని మీరు అంగీకరిస్తారా? ఈ కులగణన సర్వేని మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ సెన్సస్ పేరు మీద, కులగణన పేరు మీద ఒక చారిత్రాత్మక తప్పు, ఇది ఒక బూటకం. ఎందుకంటే ఏ వాగ్దానాలు అయితే చేసి 6 వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు ఇచ్చుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అమలు చేయడానికి శక్తి సరిపోవట్లేదు కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు ఒక దృష్టి మళ్లించాలి. ఏం చేయాలి అంటే ఏదో ఒక భూతపేత కథలు చెప్తూ ప్రజల ఒక దృష్టిని ఆకర్షించుకొని చేయాల్సిన ఏదైతే పరిపాలనలో వాళ్ళు ఏదో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో అవన్నీ తప్పించుకోవడానికి కొత్త సినిమాని ముందు చూపించే ప్రయత్నం చేస్తుంది. దీని వెనుక 1, 2, 3 పాయింట్ని బ్రీఫ్గా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. జనరల్గా కులగణనం చేసేది సెన్సస్ శాంప్లింగ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తన ఒక ఎవ్రీ 10 years చేసే ఒక క్రమం. అయితే ప్రీవియస్గా ఉన్న ఏదైతే స్టాటిస్టిక్స్ కులగణన ఫిగర్స్ని దాన్ని కంపేర్ చేద్దాం. 2011లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిందో ఆ సెన్సస్ శాంప్లింగ్ ఆధారంగా చేసిన తర్వాత 2011లో ప్రకటించిన ఫిగర్స్ ఏమిటి, జనాభా లెక్కలు ఏమిటంటే తెలంగాణకి అప్పుడు సుమారుగా 3.5 crores జనాభా తెలంగాణలో నివసిస్తున్నారు అని స్పష్టంగా లెక్కలు చెప్పడం జరిగింది. మరి మొన్న కులగణన పేరుతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చాలా అట్టహాసంగా ఏదో మేము కొల్లబొడు చేసినాము అనే పద్ధతిలో తెలంగాణలో ఇప్పుడున్న జనాభా ఏదైతే మొన్న చేసినామో మేము జనాభా లెక్కలు కులగణన చేసినామో దాన్ని నిష్కర్షము జనాభా ఏంది అంటే 3.6 కోట్లు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వము ప్రజలను ఏ రకంగా మోసం చేసే కాడికి దిగజారిపోయిందంటే ఇదే చిన్న ఉదాహరణ స్పష్టంగా 2011 నుంచి 2024 వరకు సుమారుగా 13-14 సంవత్సరాల ఒక ఈ కాలంలో తెలంగాణలో ఇక ఎవరు జనాభా ఏమాత్రం ఎవరు పిల్లలు పుట్టలేదు, జనాభా ఏమి పెరగలేదు. ఎట్లా ఉన్న జనాభా అట్లాగే ఉంది. ఎంత ఎంత అంటే ప్రభుత్వం కూడా అంత అశాస్త్రీయంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో నాకు చాలా బాధేస్తుంది. జనరల్గా గవర్నమెంట్ ఏదైనా ఫిగర్స్ చెప్పేటప్పుడు వాళ్ళ వెనుక ఉన్న ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ టీం చాలా పకడ్బందీగా ఫిగర్స్ ఇస్తారు, అవి చెప్పడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత ఆధార లేకోకుండా అవి చెప్తున్నారంటే చాలా సిగ్గనిపిస్తుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనాభా లెక్కలు చెప్పించిన తర్వాత ఇన్ జనరల్గా ఇయర్లీ 1 to 1.5 జనాభా ఇంక్రిమెంటల్ పెరుగుతుంటుంది. అంటే 2011 నుంచి సుమారుగా 2000 ఇప్పుడున్న 24 లెక్కలు 25 పక్క పెడితే 24 వరకు కనుక చూసినట్టయితే సుమారు 13 years. అంటే దాదాపుగా తెలంగాణలో ఆ 1.5% కంపేర్ చేసినా కూడా సుమారుగా ఒక 60-70 లక్షల జనాభా సహజంగానే పెరుగుతారు. మరి ఎటుపోయిందా జనాభా? అంటే వాళ్ళు చేసిన ఏదో కులగణనలో ఒకవైపు ఏమో సుమారుగా వారు ఏమన్నారంటే ఒక 16 లక్షల మంది విదేశాలకు పోయినారు, అందు గురించి వాళ్ళని మేము దాంట్లో ఇంక్లూడ్ చేయలేకపోయాం. సరే, ఆ 16 లక్షలు వదిలేసేయండి. మిగతా సుమారుగా 60-70 లక్షల ఎటుపోయినారు. అంటే స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి తన అవసరాలని తీర్చుకోవడానికి ఫ్యాబ్రికేటెడ్ సెన్సస్ ఇది. అంతే, ఎక్కడ కూడా శాస్త్రీయత లేదు, ఎక్కడ కూడా దానికి సరి అయిన ప్రమాణాలు లేవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు సొంత ల్యాండ్ని కలిగి ఉన్నారా? మరియు మీరు మీ డ్రీమ్ హౌస్ని నిర్మించాలని అనుకుంటున్నారా? అయితే బ్రిక్ అండ్ బోల్డ్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ముస్లింలు మైనారిటీ కింద ఏదైతే ప్రొఫార్మా తీసుకొని రావడం జరిగిందో కులగణన చేయడానికి ఎవరైతే ఎనుమరేటర్స్ వచ్చారో
ఆ ప్రతినిధులు వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేస్తుంటే దాంట్లో హిందూ అంటే హిందూ చేస్తుంటారు, కులాలకు వస్తే ఎస్సీ బీసీలు రాసుకుంటారు, వాళ్ళ ఉపకులం రాసుకుంటారు. కాబట్టి స్పష్టంగా ఫలానా బీసీకి చెందిన వాళ్ళు ఇంతమంది అని నిర్ధారించడానికి అవకాశం ఉంది. మరి ముస్లిం జనాభాకి వచ్చేసరికి మైనారిటీ అని అంటే ముస్లిం అంటే ఆ ముస్లింకి టిక్ చేసుకున్నారు. మరి ఆ మొత్తం ప్రొఫార్మాలో ఎక్కడ కూడా వారి యొక్క వార్షిక ఆదాయం అయితే సహజంగానే చెప్పండి, కానీ దేని ఆధారంగా సుమారుగా 10 నుంచి 12 లక్షల మంది వెనుకబడ్డ కులాలకు చెందిన ముస్లింలు ఉన్నారని నిర్ధారించేసి డిక్లేర్ చేసేస్తున్నారు. అంటే ముస్లింలని తీసుకొచ్చి నేరుగా బీసీలో కలిపేశారు. అంటే ఇది ఏమన్నా శాస్త్రీయత ఉందా దీంట్లో? ఏమన్నా ఒకటి వాళ్ళ మనసులో ఒకటి స్పష్టంగా ఏంటంటే మీరు అన్న తర్వాత ఇంకొక పాయింట్ కూడా డౌట్ వస్తుందండి. ముస్లింలను గంపగొత్తగా అంటే దాదాపుగా 12% ఉన్నారు, 10% మంది బీసీలు అని చెప్పేసి వేసేయడం వల్ల ఏమైనా దీని వెనక ఓటు బ్యాంక్ రాజకీయాలు కానీ ఇంకో రాజకీయాలు కానీ ఏమైనా ఉన్నాయంటారు? స్పష్టంగా ఎలాగంటారు? చూడండి, ఇంతకుముందు 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒక నియోజకవర్గంలో ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంట్ శాంపుల్గా తీసుకుందాం. హైదరాబాద్ పార్లమెంట్లో సుమారుగా 7 నియోజకవర్గాలు, మొత్తం మీద ఒక 49 వరకు డివిజన్లు ఉంటాయి. దాంట్లో ఒక నియోజకవర్గం నాంపల్లి నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉంటాయి. 6 డివిజన్లు నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్కి చెందినటువంటి కార్పొరేటర్ స్థానాలు 6 డివిజన్లు ఉన్నాయని అంటున్నారు. అవును, ఓకే. దాంట్లో ఇంతకు ముందు బీసీ అన్ని చాలా రోజుల నుంచి కూడా బీసీ కిందనే వస్తుంది. ఆసిఫ్ నగర్ కాన్స్టెన్సీ ఉండి దాని తర్వాత నాంపల్లిగా పరివర్తన చెందింది. అప్పుడంతా కూడా బీసీ ఉండేది. చాలా మంది వెనుకబడ్డ కులాలకు చెందిన వాళ్ళు, యాదవులు, ముదిరాజులు, గౌడ్లు, వీళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అన్ని పొలిటికల్ పార్టీస్, అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా బీసీకి చెందిన మహిళ అయితే మహిళలు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ ముస్లింలని బీసీల పేరుతో దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, అప్పటి నుంచి ఈ నాంపల్లి నియోజకవర్గంలో 6 డివిజన్లో ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరినీ ముస్లిమ్స్నే పెడుతున్నారు. వేరే పొలిటికల్ పార్టీస్ కొన్ని వేరే హిందూ మతానికి చెందిన నిజమైన బీసీలను పెడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న ముస్లిం జనాభా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు స్పష్టంగా 6 కార్పొరేషన్లు కైవసం చేసుకొని ముస్లింలని అంటే బీసీ కోటా పేరుతోని ముస్లింలని చట్టసభలకు పోవడానికి ఇది ఒక మార్గంగా ఎంపిక చేసుకొని స్పష్టంగా గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్లో గతంతో పోలిస్తే మజ్లిస్ పార్టీ కౌన్సిల్ పెరిగిపోలుగా చాలా గణనీయంగా పెరిగింది. గతంతో పోల్చుకుంటే గణనీయంగా పెరిగింది. బీసీ కోటాను ఉపయోగించుకొని ఎక్కడెక్కడైతే నిజమైన వెనుకబడ్డ కులాలకు చెందిన హిందువులు అక్కడ చట్టసభలకు పోవాలో దానికి భిన్నంగా ఎంఐఎం పార్టీకి చెందిన సంబంధించిన ముస్లింలందరూ కూడా బీసీ కోటా పేరుతో చట్టసభలకు పోతున్నారు. ఇది రాబోయే రోజులలో ఈ ప్రజాస్వామ్యానికి ఎంత ఇబ్బంది అవుతుందంటే నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. అటు ఇటు సరే కార్పొరేషన్ వరకే పరిమితం కాదు. ఇప్పుడు ఈయన చేసిన లెక్కల వల్ల అన్ని ఏదైతే స్థానిక సంస్థలలో కూడా ఒక గ్రామంలో కనుక 10% ముస్లింలు ఉంటాయి, ఎక్కువ 90% హిందువులు ఉండి మిగతా అన్ని కులాలు వెనుకబడ్డ కులాలు, షెడ్యూల్ కులాలు అన్ని కులాలు 90% ఉంటే బీసీ కోట కింద ఆ 10% ఉన్న ముస్లింని నిలబెడతారు. నిలబెట్టి ఆ మొత్తం గ్రామానికి 10% సంబంధించిన సర్పంచ్ అవుతాడు, 10% చెందిన వ్యక్తి బీసీ ఎంపీపీ అవుతాడు, 10% చెందిన ముస్లిం వ్యక్తి జెడ్పీటీసీ అవుతాడు. అంటే ఇది నిజంగా హిందూ మతంలో ఉన్నట్టు నిజమైన బీసీలకి ఇది ద్రోహం చేసినట్లే, తూట్లు పొడిచినట్లే. ఇది మరి అంటే కాంగ్రెస్ డిఎన్ఏలో ఏదైతే ఉంది కదా, ఏదైతే ముస్లిం అపీస్మెంట్ పాలన, ముస్లింలో ఏదైతే బుజ్జగింపు చర్యల్లో భాగంగానే ఇది స్పష్టంగా ముస్లింలని ఎక్కువ శాతం చట్టసభలోకి తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఏదైతే అధినాయకులు ఎవరైతే మార్గం చూపించినారు, రాహుల్ గాంధీ బీసీలు అనుకుంటుంటే అందరు బీసీలందరూ నిజంగా సంతోషం. అరే రాహుల్ గాంధీ మా బీసీలో గురించి ఇంతగానో ఆలోచన చట్టసభలో పోవడానికి ఒక సులభమైన మార్గం చూపిస్తున్నాడు కదా అని చాలా మంది బీసీ నాయకులు అనుకున్నారు. చాలా పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా చూసేసరికి అసలు కథ ఏంది అంటే బీసీ పేరుతో ముస్లింలకు చట్టసభలకు పోవడానికి రాహుల్ గాంధీ కనుసైగల్లో రేవంత్ రెడ్డి చేసిన పని ఇది. ఎవరికైనా చిన్న అక్షరాలు చదవడంలో ఇబ్బంది పడుతూ ఉంటే దగ్గరగా చూసే వస్తువులు నడిచిందనమాట. ఇంకొకటి నాకు డౌట్, ఉదాహరణకి నేను ఉదయం మన హైదరాబాద్లోని మియాపూరు, చందానగరు, లింగంపల్లి ఆ ఏరియా నుంచి తిరుగుతూ ఒక పని మీద రావడం జరిగిందండి. వాడవాడికి అంటే కొన్ని ఎస్పెషల్లీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి కొన్ని బస్తీలు సందర్శించిన క్రమంలో చాలా బస్తీల్లో అనేక చర్చిలు కనిపించాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి బస్తీలో చాలా చర్చిలు కనిపించాయి అనమాట. అంటే చర్చిలు ఉన్నాయి అన్నట్లయితే క్రైస్తవ పాపులేషన్ చాలా బలంగా ఉన్నట్లు అనమాట.
కానీ మరి అంటే ఈ కులగణన నివేదిక చూస్తే ఇందులో ఎక్కడ కూడా క్రైస్తవులు అసలు మెన్షన్ చేయలేదు. హైదరాబాద్ లో క్రైస్తవులే లేరు, లేరు. తెలంగాణలో క్రైస్తవులు లేరు. క్రైస్తవులే లేరని చూపించారు. మరి ఇదేంటిది అంటారు, ఇది ఎట్లా? అంటే ఎంత అసలు ఆశ్చర్యం అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంత అన్సైంటిఫిక్, ఎంత అసలు ఏమాత్రం సాంకేతికత లేని సెన్సస్ ని చూపించడము, స్వతహాగా ఒప్పుకోవడం అనమాట. మేము మూర్ఖులము, మాకు పరిపాలన చేయడం చేత కాదు, మేము యంత్రాంగాన్ని సరిగ్గా నడిపే ఒక సామర్థ్యం మాకు లేదు అనే స్పష్టత దీంతో తెలిసిపోతుంది. తెలంగాణలో క్రైస్తవ జనాభా ఎంత ఉంది, క్రైస్తవులు ఎన్నిసార్లు క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తే ముఖ్యమంత్రి గారు పోయి కేక్ కోసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఆ ముఖ్యమంత్రి కేక్ కోసినప్పుడు వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళందరూ కూడా లెక్కలలో కనబడాలి కదా, ఎన్నో ఒకతారా, మరి ఎందుకు కనిపిస్తలేరు? అంటే ఇది స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సెన్సస్ పేరుతోని బీసీలని ఎస్సీలని మోసం చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా చేసిన ఒక నాటకం మాత్రమే ఇది. మరి ఇంకొకటి కూడా ఇక్కడ కొంతమంది పెద్దలు అంటున్న మాట ఏంటంటే కనుక ఇదంతా కూడా ఒక డ్రామా అవుతుంది. ఎందుకంటే కనుక ముస్లిం బీసీలు, హిందూ బీసీలు ఇలాంటి పదాలు ఉపయోగించి డ్రాఫ్టింగ్ చేస్తే కనుక యాక్చువల్గా రాజ్యాంగంలో అలాంటి విభజన లేదు. మహాశయుడు అంటే అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు అలా పలకలేదు. మరి దాని స్ఫూర్తికి భిన్నంగా దీన్ని తయారు చేస్తే ఇది కోర్టుల ముందు కూడా నిలబడకపోవచ్చు, ఇదంతా ఇలా చేయడానికి అంటున్నారు. అలా కూడా అవకాశం ఉంది. ఇప్పుడు నిజంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో దాని ఆధారంగా కులగణన కానివ్వండి పరిపాలన చేయాలి. కానీ ఈ రకంగా అశాస్త్రీయంగా చేస్తే రేపు ఎవరైనా ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళటువంటి వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి పోయి ఒక రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కులగణన పేరుతోని ఏదైతే లెక్కలు విడుదల చేసిండో దాంట్లో కొన్ని కులాలకు సంబంధించిన లెక్కలు లేవు, కొన్ని మతాలకు చెందిన లెక్కలు లేవు అంటే దాని అర్థమైంది అంటే ఆ ముఖ్యమంత్రి ఒక సామర్థ్యాన్నే ప్రశ్న. ఆయన ఉన్న మంత్రివర్గంలో కూడా అందరూ కూడా గార్దులు అనే అర్థం. ఎవరికి కూడా కనీసం అరే ప్రకటించేటప్పుడు తెలంగాణలో వీళ్ళు కూడా ఉంటారు కదా, ఈ కొన్ని నిమ్న జాతికి చెందిన చాలా ఉపకులాలకు చెందిన దాఖలాలే లేవు. అట్లా అంటే పేర్లు దాంట్లో మరి అన్యాయం కదా అది మరి అసలు ఎంత అశాస్త్రీయంగా రాష్ట్ర ప్రభుత్వము తప్పిదాలు చేస్తుంది. మళ్ళీ అదేదో పెద్ద చారిత్రకమైన మేము పని చేసినాము అని సొంత డప్పు కొట్టుకుంటుంది. అది ఒక రకంగా ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఢిల్లీలో ఆయన మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. మేము ఏ రకంగా అయితే తెలంగాణలో కులగణన చేసినామో అదే రకంగా అన్ని రాష్ట్రాలలో జరగాలి. ఏదైతే బీహార్ లో జరుగుతుందో అది ఒక బూటగా పట్టున్నాడు ఆయన. వాస్తవానికి బీహార్ లో ఏదైతే చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా అసలు ఎంత బ్యూటిఫుల్ గా అన్ని కులాలని సరైన రీతిలో కులగణన జరగాలి అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో దాన్ని ఆయన అవహేళన చేసుకుంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతుంటాడు. కాబట్టి ఒక రకంగా ముస్లింలని ఈపుల వెనుకేసుకొని చట్టసభలోకి వాళ్ళని దారి చూపించడానికి, చట్టసభలలో వాళ్ళ సంఖ్య గణనీయంగా పెంచడానికి, అక్కడ నిజమైన వెనుకబడ్డ కులాలలోని ఎవరిని పేరుకి బీసీలు అంటున్నారు కానీ బీసీ పేరుతోని ముస్లింలు లోపడడానికి ఇది ఒక ప్రయత్నం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్తున్నటువంటి కులగణన సర్వే అనేటువంటిది ఒక డ్రామా. దీని వెనక అసలైనటువంటి రహస్యం ఏంటంటే కనుక ముస్లింలను బీసీలుగా మార్చి చూపించి చట్టసభలో పంపించడం, అసలైన బీసీలకి ద్రోహం చేయడం అని చెప్పేసి క్రాంతికరణ్ గారు చెప్తున్నారు. ఇది ఇవాళ విశ్లేషణ. నమస్తే.